ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనకు అడవి శాఖలో ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలానే డిఫరెంట్‌గా 18 రకాల నోటిఫికేషన్ సంబంధించి 866 ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇంట్ అనేది ఇస్తున్నారు. అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు మీకు డిఎస్సి నోటిఫికేషన్ టోటల్‌గా మీరు కానీ చూసుకుంటే 3 మంత్స్‌లో కంప్లీట్ చేస్తామని తెలియజేశారు. అలానే ఇప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేశారు. అలానే జూన్, జూలై లాస్ట్‌లో మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయి త్వరలోనే రిజల్ట్స్ అనేది కూడా దాన్ని ప్రకటించడం జరుగుతుంది. అలానే సేమ్ టు సేమ్ కూడా ఇక్కడ ఖాళీలుగా ఉన్నటువంటి నోటిఫికేషన్ గురించి ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ న్యూస్ పేపర్లో మీరు వచ్చినట్లయితే 100% ఈ జాబ్స్ అనేది కూడా మీకు రిలీజ్ అవుతాయని 100% మీరు రాసి పెట్టుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే ఎస్టీ వర్గీకరణ సంబంధించినటువంటి అమలు కోసము ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆల్రెడీ మనకు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు వెయిట్ చేస్తున్నారు. అది క్లియర్ అయిపోయిన వెంటనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ 5 రోజుల తర్వాత మనకు రిలీజ్ చేశారు. అలానే సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సి మనం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇక్కడ మనకు జాబ్స్ అనేది కూడా 18 నోటిఫికేషన్ సంబంధించి సిద్ధం అనేది తెలియజేస్తున్నారండి. రోషల్ ప్రకారం వాళ్ళకి కేటాయిస్తామని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సినవి అవి కూడా ఆలస్యం కావడం జరిగింది. ఏదాని వల్ల ఎస్టీ వర్గీకరణ దానికి సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆలస్యం చేశారు. అన్ని వేకెన్సీస్ మీరు కానీ చూసుకున్నట్లయితే 866 వేకెన్సీస్ ఇక్కడ ఖాళీలు అనేది ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలానే మనకు ఏపీపీఎస్సీ ద్వారా మనకు పెండింగ్లో ఉన్నటువంటి ఇవి అన్ని కూడా భర్తీ చేయాలని తెలియజేస్తున్నారు. ఎక్కువగా మనం కానీ చూసుకుంటే అడవి శాఖలో ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి, 814 ఖాళీలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఎస్టీ రోస్టర్ ప్రకారం తగినట్టుగా పాయింట్ వైజ్ కూడా వాళ్ళు డివైడ్ చేసి నోటిఫికేషన్ మీకు నెల రోజుల్లో పూర్తి చేయవచ్చని ఒక ప్రకటన అయితే ఇక్కడ ఖరారు చేస్తున్నారండి. ఓకే, ఇది కూడా మీకు వస్తుంది. వచ్చినప్పుడు ఇందులో మెయిన్ ఏమిటంటే ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఆ ఎగ్జామ్ మీరు పాస్ అయితేనే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. అది 100% ఎగ్జామ్లో మీరు ఎవరైతే కాంపిటీషన్ భాగిస్తారో వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. దానికి సంబంధించిన అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మన అప్సల్ వెబ్ పేజ్లో వెళ్ళండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఉంటుంది. ఓకే, అయితే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు టోటల్గా మనకు 100 ఉద్యోగాలు ఉన్నాయి. బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు కేవలం 12th క్లాస్ తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సబ్సే ఎక్కువ ఏంటంటే 690 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అలానే డ్రాక్టర్స్ మ్యాన్ గ్రేడ్ 2 అలానే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ 23 అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇది కూడా మంచి అప్డేటే. అంటే టోటల్గా మనకు వేకెన్సీ అడవి శాఖలో మనకు చూసుకుంటే 814 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది మీకు త్వరలోనే నోటిఫికేషన్ 1 మంత్ 1.5 మంత్లో ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. వస్తానే మీరు అప్లై చేసుకునే విధంగా ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. అవే కాకుండా ఈ వివిధ శాఖలు మనం కానీ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే వ్యవసాయ శాఖలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలో 7 పోస్టులు ఉన్నాయి. జిల్లా సైనిక్ అధికారి అంటే జిల్లా సైనిక్ బోర్డు ఉంటాయి కదా, అందులో మీరు కానీ చూసుకుంటే అధికారి, ఇది కూడా మనకు ఆఫీసర్ లెవెల్లో ఉద్యోగాలు అయితే ఉంటాయి. 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలానే మనకు ఇంటర్ విద్యాలయాలు గ్రంథాలయాలు అంటే లైబ్రరీ ఉద్యోగాలు 2 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలానే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉద్యానవనంలో ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. అలానే మన అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ముత్యశాఖలో ఖాళీ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇలా చాలా రకాలుగా అంటే నీటిపారుదల శాఖలో కావచ్చు, ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయాల్లో కావచ్చు, అలానే రవాణా శాఖలో కూడా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అవే కాకుండా మనం కానీ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ మనకు రాత పరీక్షలకు సంబంధించి మనకు టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు కదా, అది కూడా మనకు త్వరలో వస్తుందని తెలియజేస్తున్నారు. అంటే ఈ రాత పరీక్షకు సంబంధించి ఎగ్జామ్స్ అనేది మనకు మే 3 నుంచి 9 మధ్యలో ఉంటాయి కదా, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మనం ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్లో చేయడం జరిగింది. ఈ పీడప్ మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలానే అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% మీరు జాబ్ పొందాలంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ అలానే డిగ్రీ డిప్లొమా అలానే ఐటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు అయితే ఇందులో ఉంటాయండి. కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే ఇందులో మీరు రాత పరీక్ష రాసి అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అది కూడా మన సొంత రాష్ట్రంలో మీరు పొందవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్స్ ఇచ్చాను. అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అవి ప్రిపేర్ అవుతూ అలానే ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.